విశాఖ నగరం నడిబొడ్డులో ఉన్న వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ పక్కన ఉన్న నైట్ కోర్ట్ నిజం దగ్గర చాలా మంది ఈ నైట్ ఫుడ్ కోర్ట్ మీద అయితే బతుకుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు తెల్లవారిని జీవీఎంసీ ప్రొక్లైన్తో మొత్తం అంతా అన్ని బళ్ళు అవి తీసి మొత్తం అంతా వీళ్ళని ఎక్కడి నుంచి లేపించే ప్రయత్నం అయితే చేస్తుంది. మనతో పాటు ఈ చిరు వ్యాపారులు మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఉన్న పలంగా ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు? ఎప్పటి నుంచి మీరు ఉన్నారు? మొత్తం ఎన్ని షాపులు ఉంటాయి? మొత్తం 163 షాపులు ఉన్నాయి సార్. 8 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వ్యాపారం చేసుకున్నాం. మాకు ఏ రోజు ఇప్పుడు వచ్చి కనీసం ఒక ఇంటిమేషన్ ఇవ్వలేదు సార్. ఇష్టాసారంగా వచ్చి తీసేసే సార్ బండ్లు. మా బండి ఇరిగిపోయింది. అప్పుడు మా అమ్మగారు కూరగాయల కోసం వచ్చి కూరగాయలు తీసుకుని బండి ఎందుకు తీస్తున్నారని అంటే తీసేస్తున్నాం బండ్లన్నీ అని చెప్పేసి చెప్పారు సార్. సార్ ఒక 5 నిమిషాలు ఆగండి సార్, మేము నెట్టుకొని వెళ్తాం, మా బండిని ఇరిగిపోతుంది సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఏడ్చారు సార్. ఏడ్చినా కానీ ఎవరు చెప్పుకో అన్నట్టుకి ఇష్టాసారంగా ఎరగొట్టేశారు సార్. వాళ్ళ చేతికి దెబ్బ తగిలినందుకు మీ వల్లే మాకు దెబ్బ తగిలిందని చెప్పేసి అన్నారు సార్. మరి వాళ్ళ వల్లే నా బండి ఇరిగిపోయింది సార్. నేను అప్పు చేసి బండి పెట్టుకున్నాను సార్. అప్పు చేసి మేము మాది ఊరు కాదు, గుంటూరు నుంచి వచ్చి మేము ఇక్కడ వచ్చి వ్యాపారం చేసుకుంటాం, బతుకుతున్నాం సార్. నేను ఉంది ఒక్కదాన్నే, మా అమ్మగారు, మాకు ఎవరు లేరు, మేము ఇద్దరం ఆడవాళ్ళమే ఉంటాం. మా అమ్మగారు హార్ట్ పేషెంట్ అయితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు రిక్వెస్ట్ చేసి మాకు షాప్ ఇచ్చారు. వాళ్ళ సపోర్ట్ పరంగా మేము పెట్టుకొని చేసుకుంటున్నాం. మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం అంటే ఓన్లీ తినే ఫుడ్డే కానీ మేము ఎలాంటి గంజాలు కానీ ఎలాంటివి అమ్మట్లేదు కదా సార్. ఇల్లీగల్ పనులేము ఇక్కడ మేము చేయట్లేదు కదా. మేము వ్యాపారమే కదా చేసుకున్నాం, నలుగురికి అన్నం పెడుతున్నాం అంతే. మేము ఎందుకు చేసుకున్నాం? రోడ్డు మీద డిగ్రీలు చదువుకుని వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఎందుకు వ్యాపారం చేసుకున్నాం? జాబులు లేక. జాబులు ఉంటే వాటికే జాబులు చేసుకున్నాం కదా. రోడ్డు మీద నైట్ 1 గంట 2 గంటల వరకు ఆటోలో ఉండి ఎందుకు వ్యాపారం చేసుకుంటున్నాము? మాకు ఇక్కడ వ్యాపారం ఏ రోజు చేసుకుంటే ఆ రోజే తిని సార్, లేకపోతే మాకు లేదు. మేము రెంట్లు కట్టుకోవాలా, చీటీలు కట్టుకోవాలా, ఈఎంఐలు కట్టుకోవాలి. అందరూ ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. అందరికీ మేము వచ్చి ఇప్పుడు చీటీలలో ఉన్నారు, వాళ్ళు వచ్చి మా డబ్బులు మాకు కట్టండి అంటారు. ఈఎంఐలు ఉన్నాడు, మా కట్టిన వాళ్ళు డోర్లు కొడతాడు. ఎక్కడికి వెళ్ళి చేయాలి సార్? మేము జాబులు లేక వ్యాపారాలు చేసుకున్నాం, ఎక్కడికి వెళ్ళాలి మేము ఆటోలము? ఏం చెప్తారు? మాకైతే స్థానికంగా ఈరోజు ఆఫ్టర్నూన్ కబర్ వచ్చింది, అమ్మ మీరు వెళ్ళి ఫుడ్ కోర్ట్ దగ్గర షాపులు తీస్తున్నారు, స్థానికంగా కష్టపడి ఇప్పటి వరకు వాళ్ళు బయటికి రాలేని వాళ్ళు రోడ్డుకి బ్రతుకుతున్నారు, షాపులు తీయకుండా మీరు అంటూ వెళ్ళి మహిళలు వారికి సపోర్ట్గా నిలబడండి. నేను వచ్చి దానికోసం నేను మాట్లాడతాను, మేయర్ గారితో మాట్లాడతాను, కమిషనర్ గారితో మాట్లాడతాను. మా సౌత్ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాకు చెప్పడం జరిగింది. వెంటనే మేము రావడం జరిగింది. కానీ ఒకటి, ప్రభుత్వాన్ని తప్పు కాదు, వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేస్తున్నారు, కానీ ఒక ఇంటిమేషన్ అనేది వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళకంటే ఒక ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. చాలా రూట్గా బిహేవ్ చేసి వాళ్ళు ఆడాలని మర్యాద లేకుండా తీసేస్తాం, తొక్కేస్తాం, అది కరెక్ట్ కాదు. ఎవరికైనా మహిళలకు గౌరవం ఇవ్వడం ముందు ప్రథమ స్థానం తీసుకోవాలి. మహిళలుగా ఆలోచించకుండా వారి మీద చేతులు వేయడం, బళ్ళు మీద నుంచి తోసేయడం, నెట్టడం, చేతులు విరిగిపోయినట్టు. ఇప్పుడు ఆవిడ సీరియస్ కండిషన్లో ఉంది, ఒక చెయ్యి ఇరిగిపోయి మహిళ. ఎందుకు అలా మ్యాన్లైన్ చెయ్యాలి? పర్మిషన్ లెటర్ ఉంటే లెటర్ చూపిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కదా. లెటర్ లేనిది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? అదేంటి? ఎమ్మెల్యే గారు ఒక్క రోజు టైం అడిగారు, ఆయన స్థానిక ఎమ్మెల్యేగా ఆయన పర్మిషన్ అడిగినా మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఇంత రూట్గా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మహిళలుగా వాళ్ళకంటూ బ్రతుకు తెరువు లేక ఎంతో మంది ఇక్కడ బ్రతుకుతున్నారు. వారి బ్రతుకుల మీద కొట్టడం కరెక్ట్ కాదు. దీనికి తగిన న్యాయం చేయాలని మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మా సౌత్ ఎమ్మెల్యే గారిని, మేయర్ గారిని మేము నిలదీస్తున్నాం. మాకంటూ న్యాయం చేయమని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. జై జన్. ఇప్పుడు మేము పర్మిషన్ ఉందా అని అడిగితే ఎవరికి చెప్పి పెట్టావు నీకు పర్మిషన్ ఇవ్వడానికి అని చెప్పి రూడ్గా, అంటే మాట్లాడే విధానం కూడా కరెక్ట్గా లేదు సార్. ఎగతాళిగా, అంటే మా జీవితాలు వాళ్ళకి ఎగతాళిగా ఉన్నాయా సార్? ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నెలసరికి శాలరీలు వస్తాయి సార్. వాళ్ళు ఏమైనా హాయిగా వాళ్ళు వర్క్ చేస్తే ఎత్తున్నారు, వాళ్ళు వర్క్ చేయకుండా ఇవ్వట్లేదని చెప్పట్లేదు. మేము కూడా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని చేసుకున్నాం. మాకు డబ్బులు రావాలి కదా సార్. మేము ఇక్కడ వ్యాపారం చేసుకున్నాం కదా, మాకు కూడా ఇది అవుతుంది. మేము వ్యాపారం చేసుకుని మమ్మల్ని అడిగినందుకు మా అమ్మగారు పొద్దున హార్ట్ పేషెంట్, ఇష్టాసారంగా నెట్టేసారు. ఆవిడకి ఏదైనా అయితే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటారా సార్? ఏమైనా అయితే నాకుంది, ఆవిడ ఒకటే, వాళ్ళు ఏం చేస్తారు సార్? ఏమైనా అయితే ఇష్టం వచ్చినట్టు లాగేస్తున్నారండి లేడీస్ వచ్చి. అంత అవసరం ఏముంది సార్? మాకు ఇదిగో మా పర్మిషన్ ఇదిగో ఇలా ఉంది తీసేయండి అని చెప్పి చెప్పాలి, చెప్పలేదు. నైట్ వచ్చి ఫోటోలు తీసుకున్నారు. ఏంటని మేము అడిగితే అమ్మ ఓపెన్ చేయని షాపులు ఉన్నాయి, ఆ ఓపెన్ చేయని షాపులు తీసేస్తామని చెప్పేసి అన్నారు. అప్పుడైనా సరే అమ్మ అన్ని షాపులు తీసేస్తాం మీరు చూసుకోండి అని చెప్పి ఒక మాట చెప్పినా మేము ఏదో జాగ్రత్త పడతాం కదా సార్. మేము నైట్ 1 గంట 2 గంటల వరకు ఎక్కడుంది, వాళ్ళు పొద్దున్న 9 గంటలకు వచ్చేది మేము కాలేజ్ అప్పుడు నిద్రకోలేకపోయాం సార్. మాకు అలా చేసి బండి ఇరిగిపోయి అంతా ఇది అయిపోయి ఉన్నాం మేము. ఒక ఆవిడ చెయ్యి ఇరిగిపోయింది. ఇప్పుడు వీటన్నిటికీ మాకు ఏదో న్యాయం జరగాలి సార్. పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అంత ఇష్టంగా మేము గెలిపించుకున్నాం, మాకు న్యాయం జరగాలి సార్. ఇప్పుడు అంటే ఏదో మా కోసం మేము చేసుకోలేదు సార్. అందరూ బాగుండాలి, పవన్ కళ్యాణ్ కలిసి అందరూ బాగుండాలనే మేము చేసుకున్నాం. చెప్పండి, ఏం చెప్తారు? ఎంతమంది మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు? మొత్తం 163 బళ్ళు ఉన్నాయండి ఇక్కడ.
160 అయినా యాక్చువల్లీ 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వచ్చి సర్వే చేస్తారు. మళ్ళీ వీళ్ళు వచ్చి అనాథరైజ్డ్గా బళ్ళు పెట్టారు తీసేయండి అంటే అది ఎంతవరకు కరెక్ట్? మరి ఇప్పుడు ఏదైనా ఇంటిమేషన్ చెప్తే కదా ఇవాళ ఏంటి మీది రేపటి నుంచి బళ్ళు తీసేస్తాము లేదంటే కొద్ది రోజులు ఆపుతాము మీరు తర్వాత పెట్టుకోండి ఇంటిమేషన్ చేసుంటే మా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా లారీలు క్రేన్లు వచ్చి పట్టుకెళ్ళిపోతే ఉన్నపాలెంగా ఎక్కడి నుంచి వస్తారు? కొంతమంది ఊర్లో వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ టెన్షన్ పడతారు కదా. ముందుగుండగా ఎవరైనా ఒక లెటర్ ఇంటిమేషన్ చేస్తే అప్పుడు వీళ్ళు మా వాళ్ళు కూడా సహకరిస్తారు. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఆడాలని చూడకుండా మొత్తం తోసేస్తున్నారు. అది చాలా పద్ధతి కాదు అసలు. అండ్ తర్వాత ఆఫీసర్స్ పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. రూడ్ బాగా అసలు మినిమం కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. లేడీస్తో మాట్లాడుతున్నాడు ఇలాగా వెనక చేతులు పెట్టుకొని ఎవడో తీయమన్నాడు ఎవడ పెట్టమన్నాడు అంటే ఆయనకి ఉద్యోగం ఉంది, డబ్బులు వస్తాయి నెల రోజులకి. మరి మేము ఈ రోడ్డు మీద పనిచేస్తే కానీ మాకు డబ్బులు రావు. మాకు ఈ రోడ్ అందరు ఫ్యామిలీ మొత్తం అందు మీద ఆధారపడి ఉన్నాను. నేను డిగ్రీ చదువుకొని ఉన్నాను, నాకు ఎలాంటి జాబు లేదు, ఏదో పని చేస్తూనే కదా మా పొట్ట జరుగుతుంది. సో మాకు ఏదైనా న్యాయం కావాలండి. న్యాయం జరిగేలాగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నేను అనుకుంటున్నాను. చెప్పమ్మా, ఏం చెప్తారు? అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈరోజు తెల్లవారు నుంచి అయితే మొత్తం ప్రొక్లైనర్స్తో మొత్తం ఈ ఏరియానంతా మొత్తం ఈ షాపులు వితౌట్ ఇంటిమేషన్ మాకు ఇవన్నీ ఈ ప్రొక్లైన్తో క్లియరప్ చేస్తున్నారు. అయితే మాకు కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి. నిజంగా మేమంతా రోడ్డును పడిపోయాం, మేమంతా బతుకుతున్నాం, మేము రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి అయితే ఉంది. మేమంతా డిగ్రీలు చదువుకొని నిజంగా మేము వ్యాపారం చేసుకుంటున్నాం. నిజంగా వీళ్ళకి ఒక పక్కన ఉన్న ఈ స్టాల్స్ వీళ్ళకి ఎందుకు అడ్డొచ్చాయి? అలాగే ఈ జీవీఎంసీ అధికారులు తెల్లవారుజామునే వచ్చి ఉన్న బలంగా ఇలా తీసేయడం కరెక్ట్ కాదు, కొంచెం టైం ఇవ్వాలి, లేదంటే ప్రత్యామ్నాయ ప్లేస్ మనకు ఒక్కో ప్లేస్ అయితే ఇవ్వాలి. కానీ ఇప్పుడు మమ్మల్ని ఇలా రోడ్డును పడేసడం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ వ్యాపారస్తులు మొత్తం దగ్గర 160-170 బళ్ళు అయితే ఉంటాయి. మొత్తం అంతా అన్ని ఫుడ్ కోర్టులు, నైట్ ఫుడ్ కోర్టులు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా మేమంతా ఏం చేయాలి, మాకు బతుకు తెరిగిపోయింది. దయచేసి ఈ పవన్ కళ్యాణ్ కానీ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ మేము అడుగుతున్నాం, నిజంగా మాకు న్యాయం చేకూర్చాలని చెప్పి ఈ ఫుడ్ కోర్ట్ సంబంధించి మహిళలు అయితే ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారు. విశాఖ వైఎస్ఆర్ సెంట్రల్ పార్ట్ వద్ద ఉన్న ఈ నైట్ ఫుడ్ కోర్టు ఉన్న పలంగా తీసేసి జీవీఎంసీ అధికారులు అయితే ప్రొక్లైనర్తో అయితే మొత్తం అంతా వీళ్ళందరినీ లేపించేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ నైట్ ఫుడ్ కోర్ట్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఈ వీళ్ళంతా వ్యాపారస్తులతో మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఉన్న పలంగా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా, ఇంటిమేషన్ ఇచ్చారా, ఏం చేశారు? మాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్. కనీసం ఒక నోటీస్ ఇచ్చినా మాకు ఏదో మేమేదో చెప్పుకొని మాట్లాడుకుంటాం. ఎమ్మెల్యే గారికి కాల్ చేసినా కమిషనర్ ఒప్పుకోవట్లేదు. ఇదేదో ఇక్కడ ఎవడో పేదోడు అనేది బతకూడదని ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, ఆయన వచ్చినా సరే వినడం లేదు. మేము గత 8 సంవత్సరాలు ఇక్కడే వ్యాపారం చేస్తున్నామండి. మాకు ఇక్కడ దాదాపు 100 బళ్ళు ఉన్నాయి. 1000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనోపాధి కొనసాగిస్తున్నాం ఇక్కడ. మాకు ఎప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా చాలాసార్లు ఇదే ఎలిగేషన్లు పెట్టడం, ఏదో విధంగా తీసేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఏంటంటే కొంతమంది బడాబాబు వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు కార్పొరేటర్లు అందరూ కలిసి ఏదో పుట్టుకోడి మీద ఎలిగేషన్ పెడితే తీసేస్తే మా వ్యాపారాలు బాగుంటాయి కదని వాళ్ళ ఉద్దేశం అండి. ఇవన్నీ వీళ్ళు మాట్లాడుకొని ఇది చేసుకొని మా ఈ ఫుడ్ కోర్టు మీద తొలగించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారండి. ఇదివరకు మీకు పర్మిషన్ ఇచ్చింది జీవీఎంసీ అని పెట్టుకోమని ఓపెన్ చేసి గత ప్రభుత్వం వచ్చి లాంఛనంగా ఓపెన్ చేసింది కదా సార్ ఫుడ్ కోర్టు. అప్పుడు అయిన తర్వాత కోవిడ్ సమయానికి ఒక దాదాపు బళ్ళన్నీ పెరిగిన తర్వాత అక్కడ జీవీఎంసీ మేడం, అప్పుడు కమిషనర్ మేడం ఏం చేశారంటే ఎంక్వైరీ చేయించారు. 120 బళ్ళు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి నివేదిక ఇస్తే అప్పుడు లక్ష్మీసాగర్ వచ్చి కోవిడ్ తర్వాత రీఓపెన్ చేశారు. లక్ష్మీసాగర్ వచ్చి అప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్తే 60 బళ్ళు ఇక్కడ 60 బళ్ళు బీచ్లో ఇస్తామని చెప్పారు సార్. 60 బళ్ళు మేము అక్కడ పెట్టుకున్నాం. బీచ్లో స్థానిక సంస్థల వల్ల అక్కడ అవ్వలేదు. మేము వెళ్ళడితే మీరు కూడా ఎక్కడే పెట్టుకున్నాం. ఆ విధంగా ఇక్కడ 120 బళ్ళు వచ్చండి. మేము చేస్తున్నాం 4 గంటల నుండి 1 గంట వరకు మేము వ్యాపారం చేస్తాం. మేము ఇల్లులుగా వ్యాపారం చేస్తున్నాడు సార్. మేము గంజా అమ్ముతున్నాం, ఏటి అమ్ముతున్నాం మేము. అసలు ఎందుకు ఇప్పుడు మాకు కనీసం పోనీ తీశారు, మాకు నోటీస్ ఇచ్చి మీకు పలానా టైం మేము ఫిల్టర్ చేస్తాం బళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తానని చెప్పి మాకు నోటీస్ ఇచ్చి ప్రెసిడెంట్తో మాట్లాడి 1 వారం 2 రోజులు 3 రోజులు చేస్తానని హామీ ఇవ్వాలి. ఏది ఇవ్వకుండా ఉదయం వచ్చి పొక్లైన్లతో బుల్డోజులతో అన్ని తీసుకొచ్చి ఇలా ధ్వంసం, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఒకటే సార్, ఏదైనా సరే మా ప్రాణాలు పోయినా సరే ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదండి. ఫుడ్ కూడా అయితే తీస్తే మేము ఒప్పుకోం సార్. చెప్పండి, ఏం చెప్తారు? చెప్పండి. మేము 8 ఏళ్ళు కష్టపడతాం దీని మీదే, మా జీవనాధారం దీని మీదే. లేడీస్ అయితే ఇక్కడే ఉంటారు, వీళ్ళు ఇక్కడే కష్టపడతారు. మాకు మాట కూడా చెప్పట్లేదు, మనకి చెప్పకుండా తీసేస్తారు. ఎంతవరకు కట్ట సార్ ఇది?
మొత్తం అందరినీ ఆపేశారు ఇప్పుడు. అందరిని ఆపిస్తారు. ఆవిడ బండి తీసారండి 10,000 రూపాయలు లాస్ అండి. మొత్తం వెనక్కొట్టేది ఆవిడ బండి. లేడీస్ అండి మగవాళ్ళు వస్తాను చెప్పి ఆగట్లా ఆయన విపరీతమైన దాడులు. అదే చెప్పండి సార్, ఎంతమంది ఉన్నారు, ఉన్న పొలంగా ఎందుకు తీసేయాల్సి వచ్చింది? ఎందుకు తీశారనేది ఎవరికి అర్థం కాని విషయం అండి. ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి. గతంగా ఇప్పుడైతే స్థానికంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ ముందుగా ఒక 2 రోజుల క్రితం చెప్తే దాంట్లో వీళ్ళు ఏదో సరుకుతారు. ఇటు శాసనసభ్యులు లేరు, అటు మేయర్ గారు లేరు. పోనీ ఎవరికి వెళ్ళి మా గోడు చెప్పుకుందామన్నా సరే ఎవరు అందుబాటులో లేరు. ఎందుకంటే దానివల్ల ఈ విషయంలోనూ ఇదే అవకాశంగా తీసుకొని అందరినీ మొత్తం తొలగించడం జరుగుతుంది. ముందు మాకు 2 రోజులుగా చెప్తే ఈ లాసులన్నీ ఉండవు కదా. ఒక్కొక్కరు అనకూడదు కానీ ఈ తాలిబొట్లు అన్నీ అమ్ముకొని రకరకాలుగా కౌంటర్లు చేయించుకొని అవి ఇష్టసారంగా ఈడ్చేసి ఎరగొట్టేస్తే దానికి ఎవరు సమాధానం చెప్తారండి? ఇప్పుడు అందరూ కూడా పేదలు జీవీఎంసీని మీరు ఏం అడుగుతున్నారు? ఏం అడిగేది ఏముందండి, స్థానికంగా మాకు ఇప్పుడే ఎలాగైతే న్యాయంగా ఉన్నాయో అంటే ఇక్కడ అంటే షాపులు ఎన్నైతే ఉన్నాయో స్టార్టింగ్ నుండి వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇంకంతకు మించి మాకు ఏం చెప్తారు మీరు? ఇక్కడ 8 సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నాం సార్ మేము. కనీసం 8 సంవత్సరాలు ఒక 10-15 సార్లు ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీలో ఎవరు జెన్యున్గా వ్యాపారం చేస్తారు వాళ్ళకే ఇమ్మనండి సార్. మేము రెంట్ కట్టడానికి సిద్ధమే. ఎందుకంటే ఇప్పుడు జీవీఎంసీ కార్పొరేటర్లు అందరూ ఏంటి చెప్తున్నారు, దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పోతుంది అన్నారు. మేము రెంట్ కడతాం, మాకు రెగ్యులర్ చేయండి, చేసి కరెంటు వాటర్ ఇవ్వండి. మేము రెంట్ ఎంతో మినిమం రెంట్ వేయండి, మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. మేము గత ప్రభుత్వంలోని ఈ దరఖాస్తులు చేయించుకున్నాం, ఈ ప్రభుత్వంలో కూడా చెప్పాం సార్. ఎందుకు ఈ ప్రభుత్వం ఉన్న పొలంగా ఎందుకు అంత తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంటి అసలు వెనకాల ఏం జరుగుతుంది? ఇది కేవలం ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటే ఈ బడా వ్యాపారస్తులందరికీ వ్యాపారాలు జరగవు సార్. ఇక్కడ ఒక ఫ్యామిలీ వచ్చిందనుకోండి, ఒక 500 పెడితే హ్యాపీగా తినేసి వెళ్తారు. అదే హోటల్కి వెళ్తే 2,000 అవ్వాలి. దానివల్ల ఇక్కడికి రావడం వల్ల వాళ్ళకి వ్యాపారాలు అవ్వట్లేదని చెప్పి వీళ్ళందరూ ఒక సిండికేట్ అయ్యి మా ఫుడ్ కోర్ట్ మీద పడ్డారు. దీన్ని తీయాలని కొంతమంది కార్పొరేట్లకు వాళ్ళ చేతులకు వెళ్ళిపారు. ఈ విధంగా తీయడానికి చేస్తున్నారు సార్. మా ఎమ్మెల్యేగా అయితే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు సార్. ఆయన వల్ల ఇప్పుడు వరకైనా ఆగింది, లేకపోతే 4 గంటలకు ఎత్తేసింది సార్. ఇవన్నీ ఏంటంటే నేను వస్తాను నర్సింగ్ వీళ్ళందరూ చేయండి, ఆగండి, మీరు ఎవరు బళ్ళు అయితే తీయొద్దు, నేను మాట్లాడతాను. ఎమ్మెల్యే గారు శాసనసభలో అసెంబ్లీలో ఉన్నారు కదా సార్. దానివల్ల ఇదే ఈ కమిషనర్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇది చేయకుండా ఏది చేస్తున్నారు సార్ జీవీఎంసీ కమిషనర్. అది సార్ ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ స్థానికంగా మొత్తం వీళ్ళంతా వ్యాపారాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా గత ప్రభుత్వంలో జీవీఎంసీ ఇచ్చిన పర్మిషన్సే ఈ ప్రభుత్వంలో ఎందుకు తీస్తున్నారు అంటే బడా వ్యాపారస్తులందరికీ మా వల్ల వ్యాపారం తగ్గిపోతుందని చెప్పి వీళ్ళు ప్రధానంగా మమ్మల్ని తీసేయవలసిన ప్రసక్తి అయితే వచ్చింది. ఏదేమైనా మా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అయితే మట్టుకు మాకు అండగా ఉన్నారు. ఆయన మీద మాకు భరోసా అయితే ఉంది. మేమంతా మళ్ళీ యథావధిగా వ్యాపారాలు చేసుకుంటాం. మాకు ఇది ఎవరికి అడ్డు లేదు, ఎవరికి ఏ సిటీకి ట్రాఫిక్ అడ్డలేదు. కానీ మమ్మల్ని ఎందుకు తీస్తున్నారు చెప్పాలి. మా స్థానిక ఎమ్మెల్యే అయితే మాకైతే సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అసెంబ్లీ సెక్షన్స్లో ఉన్నారు. రాగానే మాకు ఒక సొల్యూషన్ ఇస్తారు. కంపల్సరీగా మేమంతా మళ్ళీ ఇక్కడే కంటిన్యూ చేస్తామని చెప్పి వ్యాపారస్తులు అంతా తెలియజేస్తున్నారు. విశాఖ వైఎస్ఆర్సీపీ సెంట్రల్ పార్క్ వద్ద ఈ నైట్ ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్న పొలంగా తీసిన నేపథ్యంలో మనతో పాటు ఈ ఏరియాకి అయితే సందర్శించడానికి డిప్యూటీ మేయర్ తల్లి గోవిందరెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు ఉన్న పొలంగా సడన్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు, ఏంటి కారణం ఏంటి? విశాఖపట్నం మొత్తంలో ఎక్కడైతే డ్రైనేజెస్ అన్నీ కూడా ఆక్యుపై చేసి ఎక్కడెక్కడైతే ముందుకు తీసుకొచ్చి అనధికారికంగా పెట్టిన బడ్డీలన్నీ కూడా తీసేసి రోడ్లన్నీ సుందరీకరణ చేయాలని చెప్పేసి మన నగర కమిషనర్ గారు ఒక మంచి ఉద్దేశం తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఉన్నటువంటి ఫుడ్ కోర్టులు కూడా కొంచెం ఇబ్బంది ఉన్నాయేమో అనుకుంటున్నారు. కానీ దీని మీద ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా మేము పెట్టుకున్నాం సార్. చాలా సంవత్సరాలు పెట్టున్నాం. మేము నామినల్ ఫీజు కడతాము, మా అందరికీ లైసెన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ విషయం ఇప్పుడు నేను కమిషనర్ గారితో మాట్లాడడం కూడా వెళ్తాను అని చెప్పేసి మీకు తెలియజేస్తాను. పర్మిషన్ ఇచ్చింది జీవీఎంసీ కదా, ఇప్పుడు ఉన్న పొలంగా జీవీఎంసీ తీయడానికి గల కారణాలు ఏంటి? జీవీఎంసీ తీయాలని ఒక ఉద్దేశం మన గత కౌన్సిల్లోని కొంచెం సందర్భం వచ్చింది. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. ఆ స్ట్రీమ్ లైన్ చేయడం కోసం అందులో భాగంగా ఇప్పుడు చెప్పారు. అయితే సడన్గా తీస్తే ఇబ్బంది కాబట్టి దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకుందాము. ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి ప్లేస్ ఏర్పాటు చేసి ఉన్నటువంటి వాళ్ళకి లైసెన్సులు కానీ అదేవిధంగా నామినల్ ఫీజు కట్టించుకొని చక్కగా జీవనోపాధి ఇస్తే బాగుంటుందని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు వంశీ గారు కానీ నేను కానీ అవి నిర్ణయాలను తీసుకుంటే స్థానిక ఎమ్మెల్యే గారు వస్తారు, కమిషనర్ గారు ఉన్నారు, మేయర్ గారు ఉన్నారు, మేమంతా ఉన్నాం, కార్పొరేటర్స్ ఉన్నారు, అంతా కూడా నిర్ణయం తీసుకుంటాము. ఇప్పుడు కమిషనర్ గారితో మాట్లాడడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాము.
ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ప్లేస్లోనే వీళ్ళకి ఇద్దామా, లేదంటే ఎక్కడైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేద్దామని చెప్పి ఈ కమిషనర్ కానీ మొత్తం అంతా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా మేము పునరాలోచన చేసి వీళ్ళందరికీ నామినల్ ఫీజు అయితే పెట్టి వీళ్ళందరికీ ఒకే దగ్గర ఒకే ప్లాట్ఫామ్ మీద వీళ్ళు ఉండేటట్లు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.